మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజులు, రెండవ రాజులు, దినవృత్తాంత గ్రంథాలు చూసినట్లయితే ఒక రాజు చనిపోయిన తర్వాత అయితే ఏ విధంగా అయినా సరే, చనిపోయిన తర్వాత అవ్వచ్చు, లేదంటే ఇంకే విధంగా అయినా సరే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత తన కుమారుడు రాజుగా చేయడం ఆనవాయితీగా ప్రజలందరూ ఆ కుమారుని తీసుకెళ్ళి రాజుగా చేసినట్టు చూస్తున్నాం. కానీ ఇక్కడ ఒక రాజుగారి కొడుకు ఎందుకు రాజు కాలేకపోయాడు అది ఆలోచించినట్లయితే, ఈ రాజుగారి కొడుకు ఎవరంటే, మనము ఫస్ట్ ఇశ్రాయేలీలకు మొట్టమొదటైన రాజు సౌలు. ఆ సౌలు తాలూకు కుమారుడు ఎవరు? యోనాతాను. ఈ యోనాతాను ఎందుకు రాజు కాలేకపోయాడు ఇది మనం తెలుసుకోవాలంటే కొంచెం చరిత్రలోనికి వెళ్ళాలి. ఇశ్రాయేల్ రాజు సౌలు భాగ్యవంతుడైన ఒక కీషు కుమారుడు అని రాయబడి ఉంది. ఇశ్రాయేల్ అంతట్లో చాలా సౌందర్యం కలిగినటువంటి వాడట. ఇతని కంటే ఇశ్రాయేల్ అంతకంటే అందమైనటువంటి వాళ్ళు ఎవరు లేరట. అందరికంటే భుజముల కంటే చాలా ఎత్తైనటువంటి వాడు. ఇలాంటి వాడు ఒకసారి తండ్రి తాలూకా గాడిదలు తప్పిపోయిన తండ్రి చెప్పినప్పుడు ఒక దాసుని తీసుకుని బయలుదేరాడు. వెతుకుతూ వెళ్తున్నాడు, ఎక్కడ దొరకట్లేదు గాడిదలు. అప్పుడు గాడిదలే చాలా ధనంగా ఉండేది. అలా వెళుతూ ఉండగా ఒక దగ్గరికి వచ్చేటప్పటికి, ఇదిగో ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే అతను ఈ పోయిన గాడిదలు ఎక్కడ దొరుకుతాయో చెప్తాడు అన్నప్పుడు బయలుదేరి వెళ్తుంటే, ఈయన ఎవరైనా మొదటి రాజు అయినటువంటి సౌలు గారు అతను అడుగుతాడు, అయ్యో దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, మనం ఏదైనా బహుమతి పట్టుకెళ్ళాలి కదా అన్నప్పుడు చేతి ఉంగరాన్ని తీసి బహుమతిగా పట్టుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అంటే దైవభక్తి, దైవజనుడు అంటే భక్తి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది చూసినటువంటి దేవుడు సమూయేలుతో చెప్పాడు, ఇదిగో రేపు ఉదయాన్నే నీ దగ్గరికి ఒక యువకుడు నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తున్నాడు. అతని పేరు సౌలు. అతన్ని రాగానే నేను చెప్తాను, అతను ఏం చేయాలట, నువ్వు అభిషేకించాలి. ఉదయాన్నే వచ్చాడు, ఈ దైవజనుడి దగ్గరికి వచ్చాడు. రాగానే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను చెప్పినటువంటి యువకుడు ఈయనే, యవనస్తుడు ఈయనే అని చెప్పినప్పుడు తీసుకెళ్ళాడు. సమూయేలు తీసుకెళ్ళాడు, అందరితో కలిపి భోజనం పెట్టాడు. భోజనం అయిన తర్వాత ఏం చేశాడట, ఒక కొమ్ము తీసుకుని వచ్చాడు, తైలం పట్టుకొచ్చాడు, తల మీద పోసాడు, అభిషేకించి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్పి ఏం చేశాడట, ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్న తర్వాత ఏం చెప్పాడు, ఇగో నాకు కొంచెం పనులు ఉన్నాయి, నువ్వు ముందుగా గిల్గాల్కి వెళ్ళు, అక్కడ వారం దినాలు ఉండు. నేను వారం దినాలు వచ్చి దేవుడు నిన్ను అభిషేకించినందుకు, రాజుగా చేస్తున్నందుకు నేను వచ్చి సమాధాన బలులు, దహన బలులు అర్పిస్తాను అని చెప్పాడు. అప్పుడు ఈయనకి సౌలుకి 30 ఏళ్ళు రాజుగా ప్రజలను పరిపాలించడం మొదలుపెట్టాడు. ఈయన చెప్పినట్టుగా, సమూయేలు చెప్పినట్టుగా గిల్గాల్కి వెళ్ళాడు. 7 దినాలు ఆగాడు. చెప్పాడు అందరితో, ఇక్కడ దైవజనుడు వస్తున్నాడని. జనులందరూ వచ్చేసారు. 7 దినాలు అయిపోయింది, సమూయేలు రాట్ల. ఏమవుతుంది ఇక, జనాలు ఏమవుతున్నారు, 7 దినాలు అన్నాడు, 7 దినాలు అయిపోయింది, రాజుగారు ఉండమన్నారు, రాజుగారి మాట ప్రకారం ఉన్నాం, ఆయన రావట్లేదు, ఏం చేయాలి అని ఒకళ్ళొకళ్ళకి బయలుదేరడం మొదలుపెట్టారు. వెంటనే సౌలు అన్నాడు, గబగబా ఆ దహన బలులా తీసుకురండి, ఈ బలులన్నీ తీసుకురండి, అర్పణలన్నీ అని ఇతనే అర్పించేశాడు. ఈ అర్పించేసిన కొద్దిసేపటి సమూయేలు వచ్చాడు. ఏంటిది, జనాలందరూ ఏంటి ఇవన్నీ బలులు ఇచ్చినట్టున్నాయి ఏంటంటే, 7 దినాలు ఆగాను, నువ్వు రాకపోవడం చూసి జనులందరూ వెళ్ళిపోతున్నారు. అందులోకి మళ్ళీ అమాలేకీయులు వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళంతా ఫిలిస్తీన్లు, వాళ్ళందరూ యుద్ధం కోసం రెడీ చూస్తున్నారు. నీ దేవుడైన యెహోవాకు నువ్వు బలులు ఇవ్వాలన్నావు కదా, నువ్వు రాకపోవడం లేట్ అవ్వడం చూసి నేనే ఇచ్చేశాను. వెంటనే సమూయేలు కోపం వచ్చింది. ఏమంటున్నాడు, ఇదంతా మనం చూస్తే సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం నుంచి మొదలవుతుంది ఇవంతా కూడా. ఇదిగో
సదాకాలం నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా ఉంచుదామనుకున్నాడు యెహోవా. కానీ ఈ రోజున చెప్తున్నాడు, నిన్ను రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తున్నాడు అని చెప్పేసేసి వెళ్ళిపోయాడు. ఇవన్నీ మర్చిపోయాడు, రాజుగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. సాగిస్తూ ఉండగా మళ్ళీ ఒకసారి 15 అధ్యాయంలోకి వెళ్తే మళ్ళీ వచ్చాడు సమూయేలు వచ్చి, ఇశ్రాయేలుకి అమాలేకులు ఏం చేశారో నీకు తెలుసు కదా, అక్కడ దండెత్తి అమాలేకుల్ని అందరినీ వాళ్ళకున్న పశువులు మొత్తాన్ని తీసేయి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను వస్తానన్నాడు. తర్వాత వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేసావంటే, నువ్వు చెప్పినట్లుగా మొత్తం అన్నీ తీసేశాను. తీసేస్తే అవి గొర్రెల తాలూకా ఇవి ఎద్దుల తాలూకా రంకెలు వినపడుతున్నాయి. అవి ఎక్కడి అంటే అన్నీ తీసేశాను, కానీ కొన్ని బలమైనటువంటి బలిష్టమైనటువంటి యెహోవాకి బలు అర్పించడానికి నేను ఉంచాను అన్నాడు. ఏంటి నువ్వు అన్న మాట ఏంటి? నేను చెప్పిన దేవుడు చెప్పిన మాట ఏంటి? నువ్వు బలులు అర్పించట కంటే పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుట మేలు. ఏ దేవుడికి బలు తక్కువ అనుకుంటున్నావా? వద్దన్న వాటిని ఎందుకు ఉంచావు? కాబట్టి ఇక దేవుడు నిన్ను రాజుగా కొనసాగించడానికి ఇష్టపడలేదు. తనకి ఇష్టానుసారుడైనటువంటి ఒకడిని కనుగొన్నాడు, అతనిని నీకు బదులుగా రాజుగా నియమిస్తాడు అని చెప్పేసేసి వెళ్ళిపోయాడు. తర్వాత సమూయేలు చాలా కాలం దుఃఖించాడు. అయ్యో సౌలు ఇలాగైపోతున్నాడు ఏంటంటే అంటున్నాడు. ఎందుకు అలాగ నువ్వు దుఃఖిస్తావు? నువ్వు తైలపు కొమ్ము పట్టుకో, యెషయా అనే ఊరున్నాడు, అతని దగ్గరికి వెళ్ళిపో, ఆయన కొడుకున్నాడు, ఆ కొడుకుల్లో ఒకడిని అభిషేకిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా తాలూకు చిన్న కొడుకు, ఆయన పేరు దావీదు బాలుడట, వెళ్ళి అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఏమైపోయింది, కుర్రోడు రాజుగారి దగ్గర, రాజుగారికి ఈ లోపల దురాత్మలు పడుతూ ఉన్నాయి. ఈ బాలుని తీసుకెళ్ళి బాగా వీణది వాయిస్తాడట. ఇతను సితారు వాయిస్తూ ఉంటే దురాత్మలు పోతూ ఉన్నాయట. అప్పుడు దావీద్ అంటే సౌలుకి ఇష్టపడింది, బాణాలు మోసేవాడిగా ఉన్నాడు. ఈయనకి సౌలు గారికి ఒక కొడుకున్నాడు అని చెప్పాను కదా, అతని పేరేంటి, యోనాతాన్. ఈ యోనాతాను దావీదు మహా ఫ్రెండ్స్ అయిపోయారు. ఎంతగట వారి ప్రాణంలో ప్రాణం కలిసిపోయినంతగా ఇష్టపడ్డారు. ఎప్పుడైతే ఈ దావీదు బాలుడై ఉండి గొల్యాతుని చంపేశాడో, వామ్మో రేపొద్దు నా మీద రాజు అయిపోతాడేమో అని అప్పటి నుంచి దావీదుని చంపడానికి మొదలుపెట్టాడు. చంపడానికి చాలా ప్రయత్నం చేశాడు, అవ్వలేదనుకోండి. కానీ యోనాతాను వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. చెప్తున్నాడు కొడుకుతో, అంటున్నాడు యోనాతాను, ఒరే ఆడగొట్టుదానా, నువ్వు ఇలాంటోడు పుట్టబెట్టాడు, ఏమవుతాడు తెలిసినా, నువ్వు రాజు అవ్వాల్సిన వాడు రాజు అయిపోతాడట. ఇంకా దావీదుని అభిషేకించాడు. దావీదుని దేవుడు ఎవరిని, సౌల్ని అభిషేకించాడు, దావీదుని అభిషేకించాడు. కానీ ఏం చేస్తున్నాడు, ఈ సౌలేలు దావీదుని ఈటి విసిరి చంపాలని, తరుణ్తో చంపాలని చూస్తున్నాడు. కానీ దావీదు అంటున్నాడు, దేవుడు అభిషేకించినటువంటి నేను ముట్టను, ఒకవేళ చచ్చిపోతాడు, లేదు చచ్చిపోవాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాట ఒకటి ఉంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రుల దోషము కుమారుల మీదకి వస్తుంది. అర్థమవుతుందా? తండ్రుల దోషం ఎవరి మీదకి వచ్చేస్తుందట, కుమారుల మీదకి వస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది, సౌలు చేసినటువంటి ఈ ఆజ్ఞల వ్యతిరేకించడము, ఇవన్నీ కూడా కుమారుడి మీదకి వచ్చేసింది. వీళ్ళు యుద్ధం చేశారు, యుద్ధంలో ఇద్దరు కూడా చనిపోయారు. సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. ఒకళ్ళు సౌలు చనిపోతే యోనాతాను రాజుగా నిలబెట్టి ఆచారం ఉండేదేమో, ఒకళ్ళు ఉంచేవారేమో. కానీ యుద్ధంలో సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు, నిన్ను తీసివేసి ఇంకో కుమారుని ఇష్టమైనటువంటి వాడిని కూడా రాజుగా అనుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు ఈ రోజున చెప్తూ ఉన్నాను, మీ బిడ్డల్ని మీరు ఎలా పెంచుతున్నారు, బిడ్డల్ని ఎలాగ మనము సక్రమంగా ఉంచుతున్నామో లేదు. మనం పాపం చేసినట్లయితే మన పాపాలు బిడ్డల మీదకి వచ్చేస్తాయి. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతం మరణం. ఆజ్ఞ ఏంటి? ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు, ఇక్కడ సమూయేలు ద్వారా చెప్పాడు, నేను వచ్చి బలులు అర్పిస్తాను, అప్పుడు వారం దినాలు ఆగు. వారం దినాలు కొద్దిసేపు ఆగలేడా?
ఆగలేదు, తనకు తనే బలు అర్పించేశాడు. అక్కడ దేవుడు ఆజ్ఞను అతిక్రమించాడు. రెండోసారిగా అమాలేకీయుల్ని వారి జంతువులందరినీ తీసేయని చెప్పినప్పుడు చేయలేదు, కానీ దేవుడి కోసమని కొన్ని ఉంచాడు. దేవుడు బలు తక్కువ, మాట వినుట శ్రేష్టము బలులు అర్పించుట కంటే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు చాలా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా పాటించండి. ఎందుకంటే మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ముగుస్తాయో మనకు తెలియకపోవచ్చు, కానీ మన బిడ్డల జీవితాలు కూడా మన చేతుల్లో ఉన్నాయి. మనం పాపంలో దేవుడు ఆజ్ఞలు అతిక్రమించొద్దు, ఆ పాపాన్ని మన పిల్లల మీదకి తీసుకురావద్దు. తర్వాత మనం దావీదు తర్వాత నుంచి రాజులు వస్తూ ఉన్నారు, వారి పిల్లలు రాజులు అవుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ తండ్రి తాలూకు దోషం ఏమైందట, పిల్లల మీదకి వచ్చేసింది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకంటున్నాడు, బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ కుమారుడితో చెప్తున్నాడు, అరే వాడితో స్నేహం చేస్తున్నావేంట్రా, వాడి కనుక ఉంటే వాడిని బతకనిస్తే నువ్వు రాజవు. పిల్లలు ఎలాంటిది నేర్పేశారు. ఈ రోజున పిల్లలు తప్పుడు పనులు చేస్తుంటే మనం చేసిన పనులే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎలా ఉండాలో అలా మసులుకోండి. సౌలులాగా ఆజ్ఞను అతిక్రమించి బిడ్డల తాలూకా జీవితాలని పణంగా పెట్టేశాడు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయండి, బిడ్డల్ని చాలా జాగ్రత్తగా పెంచండి. మనం కూడా ఆజ్ఞలను అనుసరించి దేవుని కృపను పొందుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమె. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుందని తండ్రి, నాయన తండ్రులు తల్లిదండ్రులు నాయన దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా బిడ్డల జీవితాలని సుఖమయం చేయడానికి కృప చూపించండి. అలాంటి జ్ఞానం తల్లిదండ్రులు దయచేయండి నాయన. మీ కృప పొందుకోవడానికి బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వీడియో నచ్చినప్పుడు మీరు లైక్ చేయండి, ఇంకా కొంతమంది పంపించాలనుకుంటే షేర్ చేయండి, లేదా అనుదినము ఈ వాక్యం కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.